అది సంగతి. ఎలా ఉంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే డెవలప్మెంట్ ఎలా ఉంది? విశాఖపట్నం కానీ ఇటు అమరావతి వరకు ఎలా ఉంది సార్? ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా అయితే ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఏదో చేసేస్తాడు, అది చేసేస్తాడు, ఇది చేస్తాడు అన్నారు. ఇప్పటికి సరిగ్గా రోడ్లు చూడండి మీరు. సరిగ్గా మీరు మమ్మల్ని ఈ ప్రశ్నలు అడిగేటప్పుడు ముందు మీరు చంద్రబాబు నాయుడిని అడగండి, కమిషనర్ని అడగండి. మేము అడిగిన ప్రశ్నలు మీరు కమిషనర్ను చంద్రబాబు నాయుడిని అడిగితే మీకు సమాధానం చేద్దాం. ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు చెప్పింది ఎక్కడికి వెళ్ళట్లా. మీడియా వాళ్ళు అడుగుతున్నారు కానీ అది ఎక్కడ దాకా వెళ్ళట్లా. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ పులివెందులలో ప్రజా దర్బార్ అంటున్నారు, ప్రజల్లోకి వస్తానంటున్నారు ఆయన. ఈ నిమిత్తం మరి ఏంటి సార్, ఒకసారి అవకాశం ఉంటుందంటారా? మరోసారి మరి ఆయనకు కూడా కొన్ని తప్పుల వల్ల 11 సీట్లకే పరిమితం అయ్యారు కాబట్టి గతంలో ఎలా ఉంటుంది? ఆయన 11 సీట్లకు పరిమితం అయితే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు రారు. మరి వాళ్ళు అధికంగా జనాలు వస్తున్నారంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మోడీ ప్రభావం. మోడీ ఇక్కడ ఈవీఎంలు ఉపయోగించేసి అర్థమైనా ఇటు చంద్రబాబు నాయుడిని అటు నితీష్ కుమార్ని సంకల్లో పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నాడు. అది ప్రజలందరికీ తెలిసిందే. అది సంవత్సరం. ఇదే విషయంలో సార్ విజయసాయి రెడ్డి గారు, ఎంపీ విజయసాయి రెడ్డి గారు 2 రోజుల క్రితం వ్యాఖ్యలు చేశారు. నేను బయటకు రావడానికి చుట్టూ క్వార్టరే కారణం, కానీ జగన్ సామర్థ్యుడే, ఆయన వరకు సమస్యలు వెళ్ళకపోవడం వల్ల ఓడిపోయారని ఆయన అంటున్నారు. ఎలా అది పిచ్చి కామెంట్. ఎందుకంటారేమో వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు అంటి పెట్టుకొని అధికారం పోయిన తర్వాత ఎలాంటి మాటలు ప్రతి చోట వినే మాటలు. దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే నేనే పార్టీ పెడతానంటున్నారు. పెట్టుకోనండి, ఏముంది మన భారతదేశంలో ప్రతివాడు మీరు పెట్టొచ్చు, నేను పెట్టొచ్చు, డబ్బు ఉంటే. అది సంగతి. అంటే నిబద్ధత గల నాయకుడు ఆయనే కాదంటారు ముందు ఎవరు? విజయసాయి రెడ్డి గారు. అది మనం ఎవరిని మనం కామెంట్ చేయకూడదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎవరి నిర్ణయాలు వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఒక అధికారాన్ని అనుభవించి అధికారం పోయిన తర్వాత పార్టీలను వదిలిపెట్టి కామెంట్ చేయడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టాలి. ఎలా ఉంటుంది సార్ మరి ఎన్డీఏ భాగస్వామ్యంలో ఎలా ఉంది సార్? చూస్తే ఆయుష్మాన్ భారత్తో పాటు రేపు ఏప్రిల్ 1 కల్లా ఆరోగ్య బీమా పథకం కుటుంబానికి 25 లక్షలు అంటున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ఆగిపోయింది కదా గతంలో, ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ బ్లఫ్ మాటలండి. ఎందుకంటారేమో ఆరోగ్యశ్రీలు పెడతారు, అవి పెడతారు. ఎందుకు అవుతున్నాయండి? ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి కానీ వ్యవస్థ మారకూడదుగా. ప్రభుత్వ వ్యవస్థలు మారకూడదు కదా, అవి కంటిన్యూ అవుతుండాలి. ఆయన ఆపేశాడని ఈయన చేయడం, ఈయన ఆపేశాడని ఆయన పెట్టడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. అర్థం అలా సార్ చూస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అంటుంది ప్రభుత్వం. సమయం బట్టినా ఇస్తామనేది సంక్షేమం. ఇటు పక్క చూస్తే డెవలప్మెంట్ ఎలా? విజయవాడ లేకపోతే రాష్ట్రం, విజయవాడ వరకు అయితే విజయవాడను 2గా డివైడ్ చేసి పరిపాలిస్తున్నారండి. బందర్ రోడ్డు వైపును ఆ వైపును ఒక రకమైన డెవలప్మెంట్. ఇటు ఏలూరు రోడ్డు అసలు డెవలప్మెంట్ లేదు. ఇక్కడ చాలా చిన్న చూపు ఏలూరు రోడ్డు అండి. ఇటు ఆర్టీసీ పరంగా అక్కడ 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటే ఇక్కడ కనీసం పావు గంటకు కూడా ఒక బస్సు ఉండదు. ఇది విజయవాడ పరిస్థితి. ఆ గుణదల ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. 11 సంవత్సరాలు 6 ప్రభుత్వాలు మారినాయి. ఈ రోజుకి దాన్ని పట్టించుకుని లేడు. కానీ మరి బందర్ రోడ్డు అనేటప్పటికి విపరీతమైనటువంటి డెవలప్మెంట్స్. మరి అటు మనుషులు మరి వాళ్ళే ప్రజలా లేకపోతే వీళ్ళు ప్రజలు కాదా? అంటే వాళ్ళు పన్నులు కట్టేవాళ్ళు, వీళ్ళు పన్నులు కట్టేవాళ్ళు కాదా అని మాకు అర్థం కాలేదు. రేపు నగరపాలక ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి ఎలా ఉండదు? అంటే స్థానికంగా ఏ ప్రభుత్వం ఉంటే దానికేనంటారా? సహజంగా ఏంటంటే స్థానిక ఎన్నికలు అంటే వాళ్ళ అధికారాన్ని వాడుకుంటారు కాబట్టి వాళ్ళే గెలుస్తారు. ఎవడ గెలిచినా వచ్చే ఇక్కడ ప్రయోజనం మాత్రం విజయవాడ సిటీని డివైడ్ చేసి పరిపాలిస్తున్నారు అండి. కూటమి ప్రభుత్వం 18 నెలల పరిపాలనకు సంబంధించి ఈ అంశాలు ఎలా అనిపిస్తున్నాయి? ఒక పక్క డెవలప్మెంట్తో పాటు సంక్షేమం 2 పాసిబిలిటీ అవుతాయి అని చెప్తున్నారు. ఒక పక్క రాష్ట్రం బడ్జెట్లు కేటాయించి కూడా ఇస్తామంటుంది. ఎలా అనిపిస్తుంది? బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ, నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. డెవలప్మెంట్ ఓకే దాంట్లో, కానీ రాజకీయ నాయకుల్లోనే మార్పు రావాలి. వాళ్ళలో అవినీతి తగ్గితే ప్రజలకు మేలు జరుగుద్ది. అట్లాగే ప్రజలపై ఉన్న పన్ను భారాలు బాగా తగ్గించాలి. కరెంటు ఇవి కూడా తగ్గిస్తే మంచిది అని నా అభిప్రాయం. చూసుకుంటే మాజీ ప్రభుత్వాలైనా ప్రస్తుత ప్రభుత్వాలైనా సంక్షేమ పథకాలు కామన్గా అప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అంటుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా. ఎలా ఉంటుంది సార్? భారీ బడ్జెట్లు అవుతున్నాయి. రెండోది చూసుకుంటేనేమో అది ఒక భారం కదా, ఇస్తాలు ఎక్కువ ఇచ్చారు. వెంగళరావు గవర్నమెంట్లో మిగులు బడ్జెట్, రామారావు టైంలో కూడా అప్పులు లేవు. ఆ తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది? సంక్షేమం ఉండాలా అనేది వాళ్ళ అది ఓట్ల రాజకీయం. కానీ ప్రజలకి పని కరెక్ట్గా చూపించగలిగితే ఈ సంక్షేమం మీద అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా దర్బార్ అంటున్నారు. మరొకసారి అవకాశం అంటున్నారు. ఓడిపోయిన చోటే నేను గెలవాలి కాబట్టి మళ్ళీ జనం నేను గతంలో పట్టించుకోకపోవడం వల్లే మేము ఇలా ఓడిపోయామంటున్నారు. నిజమేనంటారు? పట్టించుకోకపోవడం ఆయన తెలియదేం కాదండి. రాజకీయ నాయకులు మనందరికంటే చాలా తెలివిగల్లోళ్ళు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటే చాలు.
అంతేగాని వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి ముఖ్యం అనుకున్నప్పుడు ప్రజా అభివృద్ధి ముఖ్యం అవదు. అంటే వాళ్ళ పార్టీ నేత విజయసాయి రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. జగన్ చేయగల సమర్థుడే కానీ చుట్టుపక్కల కోటరీ ఆయన దాకా రీచ్ అవ్వకపోవడం వల్లే ఇబ్బందులు అంటున్నారు. నేను బయటికి రావడానికి కూడా కారణం అదే అంటున్నారు. నిజమేనంటారు? కోటరీ గీటరీ అనే సమస్య లేదండి. ఎవరికి వాళ్ళకి తెలుసు అండి. వాళ్ళకు ఏం చేస్తున్నామో ప్రతి నాయకుడికి తెలుసు. వాళ్ళకి తెలియంది ఏం లేదు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడమే అది. అంటే మరి ప్రజా దర్బార్ సభలో ఈ వైఎస్ఆర్ జిల్లాలో పాల్గొంటున్నారు కాబట్టి మరి జనం ఇంకోసారి నమ్ముతారంటారు మాజీ ముఖ్యమంత్రి? ఇంకా చాలా సమయం ఉంది కదా. చెప్పలేమండి. ఎన్నికలకు బోల్డ్ అంత సమయం ఉంది కదా. ఆ టైంకి వీళ్ళు చేసే తప్పులు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే విధానాన్ని బట్టి ఉంటుంది. పథకం పెట్టక ముందు ఎలా ఉంది, ఉచిత పథకాలు పెట్టాక ఎలా ఉంది రాష్ట్రం? ఉచిత పథకం పెట్టారండి. పెట్టిన తర్వాత ఆటో వాళ్ళు మొత్తం పీకలు కోసేసి సర్వనాశనం, ఇల్లు గడవక చాలా బాధలు పడుతున్నారు. ఇప్పుడు అది వరకు 500 700 దోలేవాళ్ళు గ్యాస్ పోను. కనీసం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని భయం వేస్తుంది. పాల ప్యాకెట్లు కానీ కూరగాయలు కానీ తేవాలన్నా ఏం తేవాలన్నా అసలు బస్సుల కంటే ముందు 50 రూపాయలు ఇదివరకు కన్నా ఎక్కేవాళ్ళు ఎవరో ఒకళ్ళు. అవి కూడా ఎక్కువ మానేశారు. ఆధార్ కార్డులు పట్టుకుండా ఎక్కుతాం. మరి ఎంతమంది ఆటో వాళ్ళు చాలా బాధపడుతున్నాము. మరి మీరు ఇచ్చిన 15,000 ఒక సంవత్సరానికి ఇస్తే ఇల్లు గడవాలి. మాకు 15,000 అలాగే మనకు తప్పది. ఆయనే నిర్ణయించుకోవాలి. మన అనకూడదు. రెగ్యులర్ ధరలు రీత్యా కానివ్వండి, నిత్యావసర సరుకులు ఎప్పుడు సామాన్యుడికి భారంగానే ఉంటాయి. సరుకులు ఇప్పుడు 150 రూపాయల సరుకులు తీసుకుని చిన్న సంచిలో రావట్లేదండి. సరుకులు కూరగాయల రేట్లు చూడండి ఎంత పెరిగిపోయినాయో. 150 రూపాయలు తీసుకుని వస్తే చిన్న సంచి రావట్లేదు సామాన్ సరుకులు. ఇదివరకు చాలా వస్తాయి అనుకున్నాం. కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. ధరలు ఎవరో పట్టించుకుంటలేదు. అవి పెరిగిపోయినాయి. ఆటోలు చూస్తే మా ఆటోలు ఇవి కూడా గిట్టుబాటు కూలి రావట్ల. కూలి మందం రావట్లే. వచ్చి తీసుకొచ్చి 200 గ్యాస్ కొట్టించుకున్నా కూడా అద్దెలు ఇవ్వాలన్న భయం వేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి గారు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 10,000 ఇచ్చినా కానీ అప్పుడు ఉచిత పథకం లేదు వల్ల ఉపయోగం ఒకటండి. జగన్ గారు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తానండి. జగన్ గారు ఇచ్చినప్పుడు 10,000 రూపాయలు మేము అడగకుండా ఇచ్చారు ఆయన. ఒక కేసులు లేవు. ఎక్కడ కూడా మాకు ఒక కేసులు లేవు. ఒక ఆటో డ్రైవర్ అనే బాధ అనేది లేదు. ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులు కాకుండా కేసులు ఎక్కువైపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ అవి పడతాయి కేసులు రాస్తున్నారు. మరి వాళ్ళ బాధ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. తప్పులేదు. ఎవరో ఏముంటాయో తెలియదు కదా. అన్నీ బాగానే ఉన్నాయి. అది ఆ కేసులు కట్టుకొని రావాలని మాకు ఎలా గడుస్తుంది? ఇదే విషయం చేత మరోసారి ప్రజల్లోకి వస్తున్నాను. ఈ 3 రోజులు కూడా ప్రజా దర్బార్ ఉంటుంది పులివెందుల్లో. జగన్ గారు అంటున్నారు మరి ప్రజల్లోకి వస్తే ఆయన ఆహ్వానిస్తారు. జగన్ గారిని ఎందుకు ఆహ్వానించమండి? ఇప్పుడు మాకు ఆటో వాళ్ళకి అడగకుండా ఆయన డబ్బులు ఇచ్చారు. మాకు ఒక కేసు లేదు. ఈ హ్యాపీగానే తిరిగాం మేము ఆయన ఉన్నన్నాళ్ళు. ఇప్పుడు కేసుల మీద కేసులు రాసేసి సంవత్సరానికి 10,000 ఇస్తానని 15,000 ఇచ్చారు. ఏం సరిపోతుంది చెప్పండి? ఒక కిస్తీ రాదు. 15,000కి 9,500 కిస్తీ నెలకి. 15,000 ఇస్తే ఇంటి అద్దె 10,000 9,000 ఉంది. ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పండి? ఇదే ప్రభుత్వంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా అంటున్నారు జగన్ నిబద్ధత గల నాయకుడే చేయగలడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల ఆయన దాకా రావాలే కదండి. ఇప్పుడు ఆయన అనుకోకుండా ఎవరు అడగకుండా ఇచ్చారు. ఆయన ఎవరిని అడగల. ఆయన బాధలు చూసి భేదవాళ్ళని చూసి అన్నీ ఇచ్చారు. ఇప్పుడు అడిగినా కూడా పెడతలేదు కదా. చుట్టుపక్కల ఉన్న నేతల వల్ల సమస్యలు ఆయన దాకా వెళ్ళకపోవడం మెయిన్ ఏంటంటే పక్కన వాళ్ళు చెప్పాలి కదా. ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పాలి. ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాలి. వాళ్ళేంటి నాకేంటి అన్నట్టుగా మా ఏపీ ఎమ్మెల్యే గారు అయితే ఇంటింటికి వచ్చి కనుక్కున్నారు. మల్లాది విష్ణు గారు ఇంటింటికి వచ్చి మీకు ఎంత వచ్చింది ఏంటి, మీకు ఎంత వచ్చింది, మీ వాళ్ళకి ఎంత వచ్చింది అని వివరంగా చూపించారు. చూపించి మాకు చేశారు. మరి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మాకు ఇల్లు మునిగిపోతే రూపాయి రాలేదు. ఇల్లు మునిగిపోతే రాలేదు. 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నానన్నారు రాలేదు. నా డోర్ నెంబర్ ఇస్తా, నా అడ్రస్ ఇస్తా, నా 2 పిల్లలు ఉన్నారు రాలేదు. ఇల్లు మునిగిపోయింది. 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. ఆర్ఆర్పేట ముందు మునిగేది నా దగ్గర. పరిస్థితి 18 నెలల పరిపాలన, సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క అంటుంది ప్రభుత్వం. సో మీకు నచ్చిన విధానంలో ఏ బాగా ఫాస్ట్గా వెళ్తాను, ఏ బాగా స్లోగా వెళ్తాను? ఇప్పుడు ఈ కూరగాయలు అనేది తుఫాను వల్ల పోయినాయి కదా, అందువల్ల రేట్లు పెరిగినాయి. కాకపోతే ప్రభుత్వాలు ఏదున్నా కూడా నిత్యావసర వస్తువుల మీద పెట్టాలి మైండ్. ఇప్పుడు అవన్నీ కూడా ఎవరు పెడతలేదు. అవన్నీ కూడా మరీ ఘోరంగా ఉన్నాయి రేట్లు. కందిపప్పు కానీ మినపప్పు కానీ. ఉల్లిపాయలు మటుకు ఎప్పటి నుంచి డౌనే. ఉల్లిపాయ 15, 20 నెంబర్ 1 20 ఉల్లిపాయ. కూరగాయలు అంటే మళ్ళీ 4 రోజులు తగ్గిపోతాయి. పోయిన వారానికి ఈ వారానికి చాలా తేడా వచ్చింది. 60, 70 ఉండేదల్ల 40కి 30కి వచ్చినాయి. అవునండి. ఇది నిత్యావసర వస్తువులను పెట్టాలి ప్రభుత్వాలు. అది ప్రజలకి మంచిది. అది నేను చెప్పేది. సార్ ఏప్రిల్ 1 కల్లా కూడా ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్య బీమా పథకం అంటున్నారు.
ఒక కుటుంబానికి 25 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అంటున్నారు. ఒక పక్క ఆయుష్మాన్ భారత్తో పాటు ఇది కూడా బాగుంటుంది. బాగుంటుందండి, బాగుంటుంది. ఎందుకంటే ఇవ్వాలి. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు బాగాలా. నిన్న చదువునే కుర్రోడికి నిన్న యాక్సిడెంట్ జరిగింది. ఇది వారధి దగ్గర ఆటో అతను గుద్దేశాడు. ఇక్కడ దెబ్బతింది. మరి డబ్బులు ఖర్చు పెట్టాలి, తండ్రి లేడు. మరి ఇటువంటి పనికి వస్తాయి కదా. అవునా సార్? ఉచిత పథకాలు ఎంతవరకు ఉచితంగా ఇవ్వచ్చు? నిజమైన అర్హులకి ఇచ్చి మిగతాది కట్టి పెడితే బాగుంటుందా? స్టేట్ బడ్జెట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. అసలు ఈ ఉచిత పథకాలన్నీ కూడా తీసేసి ఆరోగ్యశ్రీ ఒకటి, విద్య, ఈ రెండింటి మీద పెట్టాలి ప్రభుత్వాలు ఏదన్నా. అవునా? ఇది ఉచితం వద్దండి. ఎందుకంటే చదువుకున్నారనుకో భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. అవునా? రేపు స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. ఒక పక్క నగరపాలక పురపాలక ఎన్నికలతో పాటు మాజీ నాయకులందరూ కూడా ప్రజల్లోకి వస్తామంటారు. మరొకసారి మేము పోయిన చోట వెతుక్కోవాలనేది మాజీ ప్రభుత్వ వాదన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రోజులు కూడా ప్రజా దర్బార్ అంటున్నారు. ఏంటి సార్, ఏంటి పులివెందుల్లో జరుగుతుంది? ఇప్పుడు ఏమంటే ఎవరు చేసిన వాళ్ళు ఈ చోటా నాయుడు కానీ, పెద్ద నాయుడు, చిన్న నాయుడు కానీ, ఎమ్మెల్యేలను ప్రజల్లో ప్రజల్లో తిరిగి తెలుసుకుని దాన్ని బట్టి ప్రభుత్వానికి వీళ్ళు చెప్పాలి. చెప్పి దాన్ని సరి చేసుకున్న వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు. అంతేగాని డబ్బులు ఇచ్చామా వేసామని కాదు. లేదు, ప్రజలు కూడా తెలివిగా ఉన్నారు, ఓటర్లు కూడా. అది నేను చెప్పేది. ఎలా ఉంది సార్? చూస్తే మరోసారి ప్రజల్లోకి వచ్చి జిల్లా యాత్రలు అంటున్నారు కదా మాజీ ముఖ్యమంత్రి గారు. దీంతో పాటు విజయసాయి రెడ్డి గారు వ్యాఖ్యలు చూశారు. ఆయన నిబద్ధతగా చేయగల నాయకుడే కానీ చుట్టుపక్కల ఉన్న నిబద్ధత లేని నాయకుల వల్ల ఆయన దాకా వెళ్ళలేదంటున్నారు. కొద్దిగా చెప్పండి, ఏం జరిగింది అసలు? ఇది మీకు ఎందుకంటే మీకు కేంద్రం నుంచి మనకి నిధులు బాగా వస్తున్నాయి. ఎందుకంటే కూటమి కదా. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు తేలాపోయారు 5 సంవత్సరాలు. అంతమంది ఉన్నా కూడా. అవునా? అంతమంది ఉన్న సపోర్ట్ చేశారు కానీ తేలాపోయారు. ఇప్పుడంటే ఏంటంటే వాళ్ళకి అక్కడ బలం లేదు కాబట్టి ఇస్తున్నారు. అది ప్రజలు అర్థం చేసుకోరుగా. అవునా? అంటే విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మాట్లాడటం సమయం అంతకుముందు ఈయనతోనే ఉన్నారు కదా. ఆయన అవునవును ఎంపీ గారు కదా. మరి ఆయన ఏమంటున్నారంటే నేను బయటకు రావడానికి కారణం చుట్టుపక్కల ఉన్న నిబద్ధత లేని వ్యక్తుల వల్లే. ఆయన చేయగల సమర్థత ఉన్న ఇళ్ళ వల్ల చేయలేకపోతున్నారు. అవునవునండి, అంతే. ఎందుకంటే చేయగలవాడే చేయనివ్వాలి కదా. చేయనివ్వాలిగా పని. చేయలేకపోతే ఎలా ఉంటుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి హవా అంటారు? చెప్పలేమండి. ఇవన్నీ ఏంటంటే ఇక టైం ఉంది కదా. 2 నెలలు టైం ఉంది కదా. 2-3 నెలల టైం ఉంది కదా మార్చిలోనా. మరి దాన్ని బట్టి చెప్పలేం. ఏమంటారు? విజయవాడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అమరావతి ఇటుపక్క పోలవరం కూడా రేట్లు అన్నీ కూడా డబ్బులు పెంచేశారు కానీ ఎవరు కొన్నట్టు అమ్మినట్టు లేదు. ఒకటారు అవుతున్నాయి అంతే. లేదు, అది మటుకు చాలా టాప్ రేట్లోకి వెళ్ళిపోయారు. ఏంటి ఇదివరకు గజం 10,000 ఉన్నది 30,000, ₹1,00,000 అందరూ 3 లక్షలు 2 లక్షలు చెప్తున్నారు. ఎవరు అమ్మకాలు లేవు. ఓకే సార్, ఏదైనా వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.